హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉల్లి మిక్చర్. నోటికి పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లో ఉండే వాటితోటే పిల్లలు కూడా చాలా చాలా ఈజీగా చేయగలిగే ఈ ఉల్లి మిక్చర్ ఏ విధంగా తయారు చేయాలో మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. దీనికి 1 కప్పు అటుకులు తీసుకోండి, దొడ్డు అటుకులు. 1/2 కప్పు పల్లీలు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిలో ఆయిల్ బాగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్నాక ఈ అటుకులను అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటికి పల్చటి అటుకులు మాత్రం వాడకూడదండి, దొడ్డు అటుకులే వాడాలి. బాగా ఆయిల్ అనేది వేడైన తర్వాతనే వేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకోండి. బాగా ఆయిల్ వేడైన తర్వాతనే అటుకులు అనేది పొంగుతాయి కాబట్టి కంపల్సరిగా ఆయిల్ వేడైనాకనే వేసుకోండి. తర్వాత పల్లీలు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు కూడా వేయించుకొని అదే గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకొని టిష్యూ పేపర్ తీసేయండి. చూడండి, అటుకులకు ఆయిల్ అనేది పట్టదు, ఆ టిష్యూ పేపర్ మొత్తం ఆయిల్ పీల్చేసుకుంటుంది కాబట్టి ఆ పేపర్ని తీసేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోండి. మనకు నోటికి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఈ బౌల్లో కలపలేదు కాబట్టి కొంచెం పెద్ద బౌల్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. దీనికి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, మనకు బయట దొరుకుతుంది చాట్ మసాలా, అది వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. ఎందుకంటే నెయ్యి వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకొని రసాన్ని ఇందులో పిండేసుకోండి. అప్పుడే ఈ ఉల్లి మిక్చర్ అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. అదే బండి మీద పెట్టి అమ్మే వాళ్ళైతే ఇందులో అరటికాయ సన్నగా తరిపెట్టి వేసుకుందరు. అదేవిధంగా మిర్చి, టమాటాలు, బజ్జీ లాంటివి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుందరు. కేవలం ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే ఎంతో ఈజీగా నోటికి ఎంతో రుచిగా చేసుకునే ఈ ఉల్లి మిక్చర్ రెడీ అయింది కదా. ఇలా ఈ ఉల్లి మిక్చర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీగా పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకి ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఇలా చకచక చేసేసుకొని 2 నిమిషాల్లోనే మనకి ఇది రెడీ అయిపోతుంది, తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.